నేషనల్ అనుకుంటారా? ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసారా వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ అని నేను నైట్ అయితే పంపించినారు. పుష్ప 2 డైలాగ్ మీద ఒక డైలాగ్ అయితే పంపించినారు. నేను మ్యూజిక్ అయితే యాడ్ చేసిన. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమన్నా ప్రాబ్లం లింక్ అనేది చేసింటాను. ఆ వీడియో అయితే చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో రీల్ 24 అని సెర్చ్ చేయండి, వచ్చేసింది. అక్కడికి వెళ్ళి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించండి, నేను చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసేయండి. ఇలా ప్రాజెంట్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ బీక్మర్ పైడ్ అయితే ఇలా ఓపెన్ చేసుకునండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా మీకు డిస్క్రిప్షన్ కింద ఫాంట్ అయితే చేసింటాడు. మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఫొటోస్ మాత్రమే ఇలా యాడ్ చేసేసేయండి. టెస్ట్ క్యాన్వాస్ని అయితే అప్లై చేసింటాను. మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేయాలి. ప్లస్ అయితే వీడియో వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే ఇలా ఉంటుంది. ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేస్తున్నాను. ఈ ఫోటో అయితే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ రన్ చేసుకున్నాండి. మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ వీడియో, మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ రన్ చేసుకోండి. ఇలా 1 ఇలా ఫొటోస్ అయితే ఇలా ఈ ఫొటోస్ అయితే కొంచెం అయితే 9:16 క్రాపింగ్ చేసుకున్నారండి. ఇంకా పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. నార్మల్ ఫొటోస్ అయితే ఇలా ఇంచు ఇలా సెట్ అవుతుంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే మళ్ళీ 10 సెకండ్ మళ్ళీ వీడియో, మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ రన్ చేసుకొని మళ్ళీ 10 సెకండ్ మళ్ళీ వీడియో, మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ రన్ చేసుకొని మళ్ళీ 10 సెకండ్ మళ్ళీ వీడియో, మళ్ళీ ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ అయితే చేసుకుని ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ 5 సెకండ్ మళ్ళీ వీడియో, ఈ ఫోటో ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత సేవ్ ప్రైడ్ అయితే ఓపెన్ చేసుకుని స్టార్టింగ్ ఇమేజింగ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ సోలోకి వెళ్ళి కీ యానిమేషన్ చెక్ చేసుకునండి. కీ యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది. కాపీలర్ వచ్చేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ పైడ్ ఓపెన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత 6.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇమేజింగ్ క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతున్నాం. పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనబడుతుంది. కలర్ యాంప్ ఇలా వచ్చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఈ ఫోటో అయితే ఇలా వచ్చేస్తుంది. మీకు కొంచెం ఇలా జూమ్ కావాలంటే ఇలా జూమ్ అయినా పెంచుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటో కానీ ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. ఇలా ఫోటోస్ అడ్జస్ట్మెంట్ అది వదిలేసేయండి. అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకునండి. ఇలా ఫింగ్ వస్తుంది. ఇలా ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ ఫోటో వదిలేయండి. మళ్ళీ ఇక్కడ 11.80 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటో వరకు అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ పేస్ట్ మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా సేమ్ ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా 1/9 ఇక్కడ వరకు పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేవ్ ప్రైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత 2 ఏమేమి క్లిక్ చేసుకొని మూవ్ అండ్ సెలెక్ట్ వెళ్ళి కీ యానిమేషన్ చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. మళ్ళీ ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది. కాపీలర్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ పైడ్ అయితే ఓపెన్ చేసుకొని టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 9 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసుకుని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది. పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనబడుతుంది. కలర్ యాంప్ ఆఫ్ చేసుకుని టైమింగ్ ఉంటుంది. టైమింగ్ ఆఫ్ చేసుకుని పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ఇక్కడ వరకు వచ్చేసేయండి. 13.31 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోని సేమ్ యాడ్ చేసేసేయండి. పేస్ట్ అయితే చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ స్టార్టింగ్ బీక్మర్ దగ్గరకు వచ్చేసేయండి. రెక్టాంగిల్ షేప్ ఉంటుంది. కన్న సింబల్ అయితే ఎన్నుకోలు అయితే చేసుకొని మళ్ళీ మీ రెక్టాంగిల్ షేప్ మీదకి ఇచ్చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి కానీ కన్న సింబల్ అయితే ఎన్నుకోలు అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది.
ఇది చూసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుందా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ బట్టి నెక్స్ట్ పోడ్ చేసుకునండి. జై హింద్.